Hi, hello, namaste. Welcome to Vedantu. Hi, hello, namaste. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు దినేష్. వెల్కమ్ టు ద సెషన్. సో ఈరోజు టాపిక్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఓకే, సో రేపటి సెషన్లో కూడా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ని కంటిన్యూ చేస్తాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఒక టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. గ్యాస్ లాస్ అనే టాపిక్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో కాన్సెప్ట్ ఎక్కడ అవసరమైతే అక్కడ డిస్కస్ చేస్తూ PYQs సాల్వ్ చేద్దాం. సో అదేవిధంగా రేపటి సెషన్లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఇంకొక కాన్సెప్ట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్స్ అని, మీన్ ఫ్రీ పాత్ అని, ఓకే, సో అదేవిధంగా వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని. సో మిగతా కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఆ కాన్సెప్ట్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రేపటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. రేపటి సెషన్ ఈవినింగ్ 5 o'clock ఉంటుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో మనం బేసిక్గా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫాస్ట్గా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT. Pressure into volume is equal to N అంటే number of moles, N అంటే number of moles of gas, number of moles of gas. Okay, R అంటే ideal gas constant, sorry, yeah, universal gas constant అంటాం దీన్ని మనం, universal gas constant. T అంటే టెంపరేచర్, P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్. సో వీటిని మనం అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా మార్చుకోవచ్చు, ఈ ఈక్వేషన్స్ని మనం మార్చుకోవచ్చు. సో వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు, వాల్యూమ్ బదులు మనం మాస్ ఆఫ్ ద గ్యాస్ డివైడెడ్ బై, నేను స్మాల్ m తీసుకుంటా, మాస్ ఆఫ్ ద గ్యాస్ని స్మాల్ m తీసుకుంటా, మాస్ ఆఫ్ ద గ్యాస్, యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్, ఒక కంటైనర్లో ఎంత గ్యాస్ యొక్క మాస్, యాక్చువల్ మాస్ ఎంత. ఓకే, అదేవిధంగా క్యాపిటల్ M వచ్చేసి మోలార్ మాస్ అనొచ్చు. ఓకే, అంటే ఏంటి అంటే 1 అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉండాలి అంటే ఎంత మాస్ ఉండాలి, దాన్ని మోలార్ మాస్ అంటాం మనం. సో ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, ఆక్సిజన్ యాటమ్ తీసుకుంటే దాని యొక్క మోలార్ మాస్ 16 grams. అంటే 16 grams ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే దాంట్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. కానీ ఆక్సిజన్ ఆటమ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, మాలిక్యూల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, O2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. O2 యొక్క మాస్ అంతా, O యొక్క మాస్ 16 grams అయితే O2 యొక్క మాస్ 32, దానికి డబుల్ ఉంటుంది. సో అంటే 32 grams ఆఫ్ ఆక్సిజన్ మీరు తీసుకుంటే దాంట్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సెషన్. ఓ, ఏం వాల్యూ ప్రవీణ్ అది? ఓకే, సో PV ఈక్వల్ టు nRTలో మనకు అవసరానికి తగ్గట్టుగా ఇక్కడ డెన్సిటీని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ప్రెషర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ మాత్రమే ఇన్వాల్వ్ అయినాయి కదా, అప్పుడప్పుడు మనకు క్వశ్చన్స్లో డెన్సిటీని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటారు, డెన్సిటీని, మాస్ని ఇన్వాల్వ్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, సో వాల్యూమ్ బదులు, వాల్యూమ్ V అంటే వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు మాస్ డివైడెడ్ బై డెన్సిటీ అని రాసుకోవచ్చు. రో అంటే డెన్సిటీ, ఇక్కడ రో అంటే డెన్సిటీ. సో ఎక్కడైనా డెన్సిటీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. సో ప్రెషర్ ఇంటూ మాస్ డివైడెడ్ బై డెన్సిటీ, మాస్ డివైడెడ్ బై డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు nRT అని రాసుకోవచ్చు. సో ప్రెషర్ ఇంటూ మాస్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ N ఇంటూ R ఇంటూ T, ఈ విధంగా రాసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు అవసరానికి తగ్గట్టుగా ఏదైనా పారామీటర్స్ కొన్నిసార్లు కాన్స్టెంట్ అని చెప్తుంటారు, ఏ పారామీటర్స్ మారుతున్నాయో చెప్తుంటారు. అప్పుడు అవసరానికి తగ్గట్టుగా ఏ పారామీటర్స్ ఇన్వాల్వ్ చేయాలో ఆ పారామీటర్స్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఓన్లీ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఇన్వాల్వ్ అవ్వాలంటే దీన్ని వాడితే సరిపోతుంది. డెన్సిటీ ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్లా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఇంకా అవసరానికి తగ్గట్టుగా దీన్ని మళ్ళీ మార్పులు చేద్దాం మనం, అవసరానికి తగ్గట్టుగా. నెక్స్ట్ స్లైడ్స్లో ఏదైనా క్వశ్చన్లు అవసరం అయితే మనం కొంచెం మార్పులు చేసి మనం అనలైజ్ చేద్దాం క్వశ్చన్ని. సో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద మాలిక్యూల్స్ కంటైన్డ్ ఇన్ 4.5 kg వాటర్ ఎట్ STP ఆఫ్, కాదు ఇది STP,
at standard temperature and pressure if the intermolecular forces vanish. బేసిక్గా ఐడియల్ గ్యాసెస్ అంటే ఎప్పుడు కూడా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండవని అస్యూమ్ చేసుకుంటాం. ఐడియల్ గ్యాస్ అయితే ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉండవని అస్యూమ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వాటర్ అన్నాం కదా, వాటర్కి డెఫినెట్గా H2O మాలిక్యూల్కి డెఫినెట్గా ఫోర్స్ ఉంటుందిగా. సో అలా ఫోర్స్ ఉన్నప్పుడు మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వర్తించదు. PV = NRT మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. అంటే ఓన్లీ ఐడియల్ గ్యాసెస్కే వర్తిస్తుంది. సో ఐడియల్ గ్యాస్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంట్రా అంటే, ఐడియల్ గ్యాస్లో ఉన్న మాలిక్యూల్స్కి, ఐడియల్ గ్యాస్ అంటే ఏంటి, మన నోబుల్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకో, నియార్ ఆర్గాన్ క్రిప్టాన్ ఇవన్నీ తీసుకుంటే వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఏమి ఉండవు. ఓకేనా. సో అలాంటి గ్యాస్కి మాత్రం ఈ ఈక్వేషన్ వర్తిస్తుంది. కానీ ప్రాక్టికల్ గ్యాసెస్ కూడా అప్రాక్సిమేట్గా ఈ ఈక్వేషన్ వర్తిస్తుంది. ఓకే. సో కాకపోతే ఇక్కడ H2O మాలిక్యూల్స్లో ఫోర్సెస్ ఉన్నాయి, కాకపోతే పెద్ద ఎక్కువ ఫోర్సెస్ కాదు, మనం ఇగ్నోర్ చేసేంత తక్కువ ఫోర్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇగ్నోర్ చేయడం వల్ల మన క్యాలిక్యులేషన్స్లో చిన్న తేడాలు రావచ్చు, తేడా రావచ్చు. బట్ ఇగ్నోర్ చేయొచ్చుగా, వాళ్ళు ఇగ్నోర్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఇలా ఇగ్నోర్ చేస్తేనే మనకు ఐడియల్ గ్యాస్గా ట్రీట్ చేయొచ్చు దాన్ని. అప్పుడే మనం PV = NRT ఈక్వేషన్ని వాడచ్చు. ఓకే. యా, డెన్సిటీ ఓకే. సో PV = NRT. ఓకేనా. మాస్ని ఇన్వాల్వ్ చేయాలి మనం. ఓకే, మాస్ని ఇన్వాల్వ్ చేయాలి. ఏం అడుగుతున్నారు వాళ్ళు, వాల్యూమ్ ఆక్యుపైడ్ అడుగుతున్నారు. సో వాల్యూమ్ కావాలంట వాళ్ళకి. సో వాల్యూము మాస్ని రెండింటిని ఇన్వాల్వ్ చేయాలి మనం, అవునా. సో వాల్యూమ్ని మాస్ని రెండింటిని ఇన్వాల్వ్ చేయాలి. సో ఏం చేద్దాం మనం, సో డెన్సిటీ తెలుసు, మాస్ కావాలి మనకు. ఓకే, ఫైన్. ఓకే. సో వాల్యూమ్ is equal to N into R into T divided by P. అవునా. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్. 4.5 kg ఆఫ్ వాటర్లో ఎన్ని మోల్స్ ఆఫ్ H2O ఉంటుంది? 4.5 kg ఆఫ్ వాటర్ consists of how many moles? Consists of dash number of moles. ఎన్ని మోల్స్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ is equal to యాక్చువల్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. యాక్చువల్ మాస్ ఎంత ఇచ్చారు వాళ్ళు, 4.5 kg ఇచ్చారు. మోలార్ మాస్ ఎంత H2Oకి, క్యాలిక్యులేట్ చేద్దామా. ఐడియల్ గ్యాస్ యొక్క పర్ఫెక్ట్ మీనింగ్. సో ఐడియల్ గ్యాస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయమ్మా. అంటే ఏంటి అంటే, గ్యాస్ మాలిక్యూల్ అని స్పెరికల్గా ఉంటాయని, ఓకే, వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ 0 అని, ఓకే, ప్రెషర్ ప్రతి చోట కాన్స్టెంట్గా ఉంటుందని, ఓకే, ఇట్లా కొన్ని అసంప్షన్స్ ఉన్నాయి. ఆ అసంప్షన్స్ అన్నీ ఉంటే ఐడియల్ గ్యాస్గా ట్రీట్ చేస్తాం. ఓకే. సో ఈక్విలిబ్రియం కండిషన్స్లో మన ప్రాక్టికల్ గ్యాసెస్ కూడా నోబుల్ గ్యాసెస్కి దగ్గరగా యాక్ట్ చేస్తాయి, ఆర్ఎల్స్ ఐడియల్ గ్యాసెస్కి దగ్గరగా యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని ప్రాక్టికల్ గ్యాసెస్ కూడా అప్రాక్సిమేషన్ యూజ్ చేసి వాడుకోవచ్చు. శ్రీలత చేద్దామమ్మా, డెఫినెట్గా. ఈరోజు కాదు, ఇప్పుడు నా ఫ్యూచర్ క్లాసెస్లో చేద్దాం డెఫినెట్గా. ఓకేనా. రైట్. సో 4.5 grams వాటర్ అంటే H2O యొక్క మాస్, మోలార్ మాస్ ఎంత, హెచ్లు 2 ఉన్నాయి, 2 హెచ్లు 1 ఆక్సిజన్. హెచ్ యొక్క మాస్ 1 ఏమి అనుకోవచ్చు, ఇది ఒక 1, ఇది ఒక ఎంత 16 grams. ఆక్సిజన్ ఎన్ని ఉంటాయి, 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి, అవునా. టోటల్ 18 AMU అనుకోవచ్చు. 1 H2O మాలిక్యూల్కి 18 AMU అనుకోవచ్చు. 1 H2O యొక్క మాస్ 18 అటామిక్ మాస్ యూనిట్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఆర్ ఎల్స్ 18 grams మోలార్ మాస్ వచ్చేసి 18 grams అని చెప్పుకోవచ్చు. సో 4.5 kg డివైడెడ్ బై 18 grams. సో 4.5 kg అంటే 4500 grams డివైడెడ్ బై 18 grams. మనం 9ని క్యాన్సిల్ చేయొచ్చు. 9 2s 9 5s 45. 500 డివైడెడ్ బై 2 ఇస్ 250. 250 మోల్స్ ఉందంట. 250 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక మోల్ అంటే అవగాడ్రో నెంబర్ అని 6 × 10⁻23 ఉంటాయి. ఎన్ని మోల్స్ ఉన్నాయి? 250 మోల్స్. అంటే ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 250 × 6 × 10⁻23 ఉన్నాయి. ఓకేనా, రైట్. సో 250 మోల్స్ ఉన్నాయి. సో 250 సబ్స్టిట్యూట్ చేద్దాం. n ప్లేస్లో 250. ఆర్ వాల్యూ ఎంత? 8.2. అప్రాక్సిమేట్గా 8 తీసేసుకుందాం, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి.
ఓకే, ఇక్కడ పెద్ద క్యాలిక్యులేషన్స్ కాబట్టి కొంచెం అప్రాక్సిమేషన్స్ చేసుకోవడంలో తప్పలేదు. 8 ఇంటూ టెంపరేచర్ ఎంతమ్మా? స్టాండర్డ్ టెంపరేచర్ అన్నారు కదా, స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత? స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత? 300 కెల్విన్ తీసుకోవచ్చా? 300 కెల్విన్ తీసుకోవచ్చు కదా, డివైడెడ్ బై, సో ప్రెషర్ ఎంత? ప్రెషర్ కనుక్కోవాలి కదా. ప్రెషర్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ ప్రెషర్ ఎంత? స్టాండర్డ్ ప్రెషర్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ వచ్చేసి 300 కెల్విన్. స్టాండర్డ్ ప్రెషర్ వచ్చి మనం 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్, 1 ATM, 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనొచ్చు, లేదంటే 10⁵ పాస్కల్స్ అని కూడా చెప్పచ్చు. 10⁵ పాస్కల్స్ అని కూడా చెప్పచ్చు. సో 10⁵ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, 10⁵ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చూడండి ఏం మిగులుతుందా? 25 ఇంటూ 8 ఎంతమ్మా? 25 ఇంటూ 8 వచ్చేసి 200. 200 ఇంటూ 3 ఇస్ 200. 25 ఇంటూ 8 200 వస్తుంది. 200 ఇంటూ 3 600. 600 3 సున్నాలు, 600 ఇంటూ 3 సున్నాలు మొత్తం కలిపి 6 lakhs వస్తుంది ఇంటూ 10⁵. అవునా? సో క్యాన్సిల్ చేస్తే అన్ని 10⁵ని ఈ 5 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది. అప్రాక్సిమేట్గా 6 వస్తుంది. కొంచెం చిన్న అప్రాక్సిమేషన్స్ తీసుకున్నా కదా, అప్రాక్సిమేషన్స్ తీసుకోకపోతే 6కి కొంచెం దగ్గర వాల్యూ వస్తుంది. సో అన్ని 5.6లో ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 10⁻1 కాబట్టి మనకి ఈ ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. 5.6 మీటర్ క్యూబ్. వన్ సెకండ్. యా స్టాండర్డ్ టెంపరేచర్ 300 కెల్విన్. నేను రూమ్ టెంపరేచర్ తీసుకున్నామా, మై మిస్టేక్. స్టాండర్డ్ టెంపరేచర్ 300 కాదు, 273. అందుకని ఆన్సర్ కొంచెం తేడా వచ్చింది. ఓకే, ప్రెషర్ వచ్చేసి 10⁵. యా, ఓకేనా? సో ఇక్కడ 300 బదులు 273 సబ్స్టిట్యూట్ చేస్తే 273 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కొద్దిగా తగ్గింది కాబట్టి ఈ వాల్యూ కూడా కొద్దిగా తగ్గుతుంది. సో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5.6 మనకు రావచ్చు. ఓకేనా? ఎస్. యా, డోరేమన్ 273 అమ్మా. నేను రూమ్ టెంపరేచర్ తీసేసుకున్నా బై మిస్టేక్. ఇట్స్ 273. So a cylinder contains hydrogen gas at a pressure of 249 kilopascals and temperature 27 degrees Celsius. Its density is, okay. So density అడుగుతున్నారు, ప్రెషర్ టెంపరేచర్ ఇచ్చారు, డెన్సిటీ అడుగుతున్నారు. సో PV is equal to nRT, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇవన్నీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్సే. సో కానీ ఇక్కడ వాల్యూమ్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు, ఓన్లీ డెన్సిటీ గురించి అడుగుతున్నారు. అవునా? సో సిలిండర్ కంటైన్స్ హైడ్రోజన్ గ్యాస్ ఎట్ అ ప్రెషర్ ఆఫ్ 249 kilopascals అండ్ టెంపరేచర్ ఆఫ్ 27 degrees Celsius. 27 degrees Celsiusకి టెంపరేచర్ని ఎప్పుడు కూడా కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. 273 యాడ్ చేయండి. 273 యాడ్ చేస్తే 27 degrees Celsiusకి 300 కెల్విన్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫార్ములా అయినా సరే టెంపరేచర్, అని సైంటిఫిక్ ఫార్ములా టెంపరేచర్ కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సరే, ఇక్కడ డెన్సిటీ ఇవ్వాలి, బికాస్ డెన్సిటీ కనుక్కోవాలి కదా మనం. సో డెన్సిటీ కనుక్కోవాలి. సో ప్రెషర్ ఇంటూ ఇంతకుముందు చేసాం కదా, డెన్సిటీకి ఏం చేస్తాం, ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఇంటూ RT. నెంబర్ ఆఫ్ మోల్స్కి ఇలా రాసుకున్నాం. సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ నా పక్కకు పంపిద్దాం, మాస్ బై వాల్యూమ్ ఇంటూ మోలార్ మాస్ ఇంటూ RT. ఓకే, ఈ మాస్ బై వాల్యూమ్ అని చూసారా, ఇది ఏంటిది, డెన్సిటీయే కదా. డెన్సిటీ ఇంటూ R ఇంటూ T డివైడెడ్ బై మోలార్ మాస్. వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు, హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అంటే H2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. H2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వాట్ ఇస్ ద మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్? మోలార్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 2 grams. ఓకే, యా.
సో దిస్ ఇస్ ఈక్వల్ టు డెన్సిటీ కావాలి మనకు, మిగతాన్ని ఇచ్చారు, ప్రెషర్ ఇచ్చారు, టెంపరేచర్ ఇచ్చారు, మనకు మోలార్ మాస్ తెలుసు, ఓన్లీ డెన్సిటీ కావాలి. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆ పక్కకు ప్రెషర్ మాస్ని ఆ పక్కకు పంపించండి, ఎం డివైడెడ్ బై ఆర్ ఇంటూ టీ. సో ప్రెషర్ వచ్చేసి వాళ్ళు 249 కిలో పాస్కల్స్ అన్నారు. కిలో అంటే 10 పవర్ 3 ఇంటూ మోలార్ మాస్ ఎంత 2 గ్రామ్స్. 2 గ్రామ్స్ అంటే 2 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై ఆర్ వచ్చేసి 8.3. మీరు జస్ట్ క్యాలిక్యులేషన్ కోసం 8 అని తీసుకుందాం. ఇంటూ టెంపరేచర్ వచ్చేసి టెంపరేచర్ ఎంత 273 అంటే 300 కెల్విన్. ఎప్పుడు కెల్విన్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలింది వచ్చేసి 249 ఇంటూ 2 వచ్చి ఎంత అవుతుంది 500, అప్రాక్సిమేట్గా 250 అనుకుంటే దీన్ని 250 అనుకుంటే 250 ఇంటూ 2 ఇస్ 500 డివైడెడ్ బై 8 ఇంటూ 300. సో 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 5 డివైడెడ్ బై 24 అవుతుంది. అప్రాక్సిమేట్గా 5/25 అనుకోవచ్చా? అప్రాక్సిమేట్ చేసుకోవడానికి నేను 5 డివైడెడ్ బై 24 కదా 25 అనుకుంటాను. సో దట్ 5 1s 5 5s అవుతుంది, 1/5 అయిపోతుంది. 1/5 అంటే మనకు తెలుసు కదా అప్రాక్సిమేట్గా ఎంత 0.2 kg/m³. చిన్న చిన్న అప్రాక్సిమేషన్స్ చేసుకోవడంలో తప్పేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? యా హాయ్ మేఘనా. రియల్ గ్యాసెస్ని మనం ఐడియల్ గ్యాసెస్గా అజ్యూమ్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. రియల్ గ్యాసెస్ అంటూ సపరేట్ ఫార్ములాస్ ఏం లేవు. ఐడియల్ గ్యాస్కే మనకు రిలేషన్స్ అన్నీ ఉన్నాయి. సో రియల్ గ్యాసెస్ని అండర్ సర్టెన్ కండిషన్స్ మనం ఐడియల్ గ్యాస్గా అజ్యూమ్ చేసుకొని మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ని ఐడియల్ గ్యాస్ ఫార్ములాస్ని మనం వాడుకోవచ్చు. ఓకే నాయాస్. హాయ్ శరణ్, గుడ్ ఈవినింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 vessels separately contain 2 ideal gases A and B at same temperature. Okay, రెండు సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయంట. The pressure of A being twice that of pressure of B. Pressure of A అనుకుంటే జస్ట్ P అనుకుందాం, ప్రెషర్ ఆఫ్ ఏని P అనుకుంటే ప్రెషర్ ఆఫ్ A being twice that of pressure of B. సో ప్రెషర్ ఆఫ్ B P అయితే ప్రెషర్ ఆఫ్ A వచ్చి 2 times ఆఫ్ దట్ అంట. ప్రెషర్ ఆఫ్ A Bతో పోలిస్తే డబుల్ ఉందంట. ఇది P అనుకుంటే ఇది 2P. ఓకేనా? రైట్. అండర్ సచ్ కండిషన్స్ ద డెన్సిటీ ఆఫ్ A is found to be 1.5 times that of density of B. 1.5 times of density of B. ఓకే, సో ఇది ఇలా రాసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రెషర్ ఆఫ్ A is equal to 2 times ప్రెషర్ ఆఫ్ B అని కూడా రాసుకోవచ్చు. సో ప్రెషర్స్ రెండు గ్యాసెస్కి ఏ విధంగా రిలేట్ అయినాయి, డెన్సిటీస్ ఏ విధంగా రిలేట్ అయినాయి, రెండు కూడా మనకు ఇచ్చారు. ఓకేనా? ప్రవీణ్ ఏంటి డౌట్? ఆన్సర్ చెప్తున్నా 1/2 అని. ఆన్సర్ 1/2 కాదనుకుంటామా. సో ప్రెషర్ ఇచ్చారు, డెన్సిటీ రిలేషన్ ఇచ్చారు రెండు గ్యాసెస్కి. ఓకే, అండర్ సచ్ కండిషన్స్ డెన్సిటీ ఆఫ్ A is found to be 1.5 times. The ratio of molecular weight of A and B is ratio of molecular weight of A, MA divided by MB అడుగుతున్నారు. అవునా? సో ఒక్కసారి మనం 2 vessels separately contain 2 gases. ఓకే, సో PV ఈక్వల్ టు NRT ఈక్వేషన్ వాడుకుందాం. ప్రెషర్స్ రిలేషన్ ఇచ్చారు, అంటే ప్రెషర్లు మారుతున్నాయి. ఓకే, డెన్సిటీలు మారుతున్నాయి. ఓకే, సేమ్ టెంపరేచర్ అన్నారు, అంటే టెంపరేచర్ కాన్స్టెంటే. సో డెన్సిటీలు మారుతున్నాయి అంటే వాల్యూమ్ కూడా మారుతున్నాయి, కానీ వాల్యూమ్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టి డెన్సిటీలోకి మార్చేసుకుందాం. ఇంతకుముందు ఆల్రెడీ చేసింది మన పని, ఈ పని ఆల్రెడీ చేసాం మనం. సో ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ని మనం యాక్చువల్ మాస్ ఆఫ్ ద గ్యాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ ఆఫ్ ద గ్యాస్ అని రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ మోల్స్ని ఇంటూ R ఇంటూ T. సో P ఇస్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, ఈ వాల్యూమ్ని ఆ పక్కకు పంపించండి, ఇది R ఇంటూ T డివైడెడ్ బై M అవుతుంది. M అంటే క్యాపిటల్ M అంటే మోలార్ మాస్. సో ఈ M/Vని మనం డెన్సిటీగా రాసుకోవచ్చు, డెన్సిటీ ఇంటూ R ఇంటూ T డివైడెడ్ బై M. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మోలార్ మాస్ రిలేషన్ కావాలి. మోలార్ మాస్ ఇస్ ఈక్వల్ టు ρRT, మాస్ని పక్కకు పంపించండి, P నా పక్కకు పంపించండి. సో ప్రెషర్ కింద ఉంది. ఓకేనా?
సో మాస్ ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్, ఆర్ కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్స్, ఈ రెండు మాత్రమే మారుతున్నాయి. సో మాస్ ఇస్ ప్రపోర్షనల్ టు రో అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. సో మాస్ ఇస్ ప్రపోర్షనల్ టు రో అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. సో దీన్ని మనం మాస్ ఆఫ్ ఏ డివైడెడ్ బై మాస్ ఆఫ్ బి, మోలార్ మాస్ ఆఫ్ ఏ బై మోలార్ మాస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ టు రో కాబట్టి ఇట్ ఈస్ రో ఏ డివైడెడ్ బై రో బి అని రాసుకోవచ్చు. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ కాబట్టి ప్రెషర్ రిలేషన్ రివర్స్లో రాసుకోవాలి, పిబి డివైడెడ్ బై పిఏ. అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ మోలార్ మాస్ ఆఫ్ ఏ రాసుకోవాలి అనుకో, డెన్సిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై ప్రెషర్ ఆఫ్ ఏ ఇంటూ ఆర్టీ వస్తుంది. అదేవిధంగా మాస్ ఆఫ్ బి రాసుకుంటే డెన్సిటీ ఆఫ్ బి ఇంటూ ఆర్టీ కాన్స్టెంట్ రెండింటికి డివైడెడ్ బై ప్రెషర్ ఆఫ్ బి. ఆ రెండింటిని డివైడ్ చేయండి, ఈ విధంగా వస్తుంది రిలేషన్. ఈ కన్ఫ్యూజన్ వస్తే రెండింటిని సపరేట్గా రాసుకొని డివైడ్ చేయండి, అప్పుడు కూడా వస్తుంది. సో డెన్సిటీస్ రేషియో ఏం చెప్పారు వాళ్ళు? డెన్సిటీస్ రేషియో వాళ్ళే చెప్పారు. డెన్సిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1.5 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ బి అన్నారు. అంటే రో ఏ బై రో బి, రో ఏ బై రో బిని ఈ పక్కకు తీసుకోండి, 1.5 మిగులుతుంది. సో రో ఏ బై రో బి వచ్చేసి 1.5 వాళ్ళు ఇచ్చేశారు. అదేవిధంగా ప్రెషర్ బి బై ప్రెషర్ ఏ, ప్రెషర్ బి డివైడెడ్ బై ప్రెషర్ ఏ ఎంత వస్తుంది? ప్రెషర్ బి డివైడ్, ఈ ప్రెషర్ ఏని ఈ పక్కకు తీసుకురండి, 2 ఆ పక్కకి వెళ్తే 1/2 అయిపోతుంది. సారీ, ప్రెషర్ బి డివైడెడ్ బై ప్రెషర్ ఏ ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ప్రెషర్ బి డివైడ్ బై ప్రెషర్ ఏ, ఈ 2 నా పక్కకు తీసుకెళ్తే 1/2 అవుతుంది. సో 1.5/2 కదా. సో 1.5ని 2తో మల్టిప్లై చేస్తే 3 అవుతుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే పైన 3 అవుతుంది, కింద 2తో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. సో ఇట్ ఇస్ 3/4. ఓకేనా? వెరీ గుడ్ మేఘనా. ఈ క్వశ్చన్ కొంచెం ఈజీగానే ఉంటుంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్రెషర్స్ P1 అండ్ P2? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ప్రెషర్స్ P1 అండ్ P2? ట్రై చేస్తారా? ఎవరు చెప్తారా ఆన్సర్? దీనికి మీకు కనిపిస్తుందో లేదో నాకు డౌట్గా ఉంది, కొంచెం ఒకసారి మళ్ళీ రాస్తాను నేను. ఇది ప్రెషర్ P2, ఇది ప్రెషర్ P1. ఓకే, P1 P2లో ఏది ఎక్కువ అని అడుగుతున్నారు. సింపుల్, అన్ని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచే వస్తాయి చాలా క్వశ్చన్స్. PV ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అవునా? సో మీరు గమనిస్తే ఇక్కడ వి వర్సెస్ టీ గ్రాఫ్ ఇస్తున్నారు. వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ ఇచ్చారు వాళ్ళు మనకు, వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్. సో మీరు గమనిస్తే వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అంట. వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంది అంటే V ఈజ్ ఈక్వల్ టు, స్ట్రైట్ లైన్ గ్రాఫ్ బేసిక్ ఈక్వేషన్ మనం ఎలా రాస్తాం? y ఈక్వల్ టు mx ప్లస్ సి. కానీ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు mx అని రాయొచ్చు. ఇక్కడ y ప్లేస్లో ఏముంది మనకు? v ఉంది. ఓకే, x ప్లేస్లో ఏముంది? t ఉంది. x ప్లేస్లో t ఉంది. అంటే v ఈక్వల్ టు mt లాగా ఉంది. m అనేది స్లోప్. మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి v ఈక్వల్ టు mt ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో v ఈక్వల్ టు mt ఫామ్లో కన్వర్ట్ చేస్తే nr డివైడెడ్ బై p ఇంటూ t. చూడండి, అదే ఫామ్లో కన్వర్ట్ చేశాను. సో స్లోప్ ఏంటి ఇక్కడ గ్రాఫ్లో? v వర్సెస్ t గ్రాఫ్లో స్లోప్ ఎవరు డిసైడ్ చేస్తారు? n ఇంటూ r డివైడెడ్ బై p డిసైడ్ చేస్తారు. ఓకే, సో ఇలాంటి గ్రాఫ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే ప్రెషర్ కాన్స్టెంట్ వస్తుందో, ప్రెషర్ కాన్స్టెంట్ అయినప్పుడు మాత్రం ఇలాంటి స్ట్రైట్ లైన్ గ్రాఫ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ గ్రాఫ్ వస్తుంది మనకు. ఓకే, సో nr బై p అనేది కాన్స్టెంట్ కాబట్టే కదా ఈ లైన్ మొత్తానికి స్లోప్ ఒకటే ఉంది. స్ట్రైట్ లైన్ అంటే స్లోప్ కాన్స్టెంట్ అనే కదా, అంటే nr బై p కాన్స్టెంట్ కాబట్టి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి. సరే, ఇక్కడ గమనిస్తే మీరు m అంటే స్లోప్, నా ఉద్దేశంలో స్లోప్ మనం మ్యాథమెటిక్స్లో m అనే నోటేషన్ తీసుకుంటాం కదా. సో స్లోప్ బేసికలీ మీరు గమనిస్తే స్లోప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. మీరు గమనిస్తే ఇక్కడ ఇది స్లోప్ అనేది ప్రెషర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంటే స్లోప్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉంటే స్లోప్ ఎక్కువ ఉంటుంది. సో మీరు గమనిస్తే P1 కేసులో P1 అనేది ప్రెషర్ ఆఫ్ దిస్ ఫస్ట్ గ్రాఫ్, P2 అనేది ప్రెషర్ ఆఫ్ దిస్ సెకండ్ గ్రాఫ్. ఫస్ట్ గ్రాఫ్లో స్లోప్ తక్కువ ఉంది. స్లోప్ తక్కువ ఉంది అంటే ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు, అంటే P1 ఎక్కువ ఉన్నట్టే కదా. స్లోప్ తక్కువ ఉంది గ్రాఫ్లో, స్లోప్ తక్కువ ఉండాలంటే డినామినేటర్ ఎక్కువ ఉంటేనే స్లోప్ తక్కువ ఉంటుంది. సో స్లోప్ తక్కువ ఉన్న గ్రాఫ్కి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రెషర్ P2 కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఎస్, వెరీ గుడ్ మేఘ్నా, వెరీ గుడ్ అయాస్. సో P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2. మీరు డైరెక్ట్ ఈక్వేషన్ నుంచి మీరు చెప్పేయచ్చు. ఓకే, సో స్లోప్ V వర్సెస్ T గ్రాఫ్లో P డినామినేటర్లో ఉంది, స్లోప్ వచ్చి స్లోప్లో డినామినేటర్లో ప్రెషర్ ఉంది. అంటే స్లోప్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్
At 10 degrees Celsius, at 10 degrees Celsius, the value of the density of a fixed mass of an ideal gas divided by its pressure is x. At 110 degrees, this ratio is 10 డిగ్రీల దగ్గర. సో ఎప్పుడైనా టెంపరేచర్ ఏ స్కేల్లో వాడాలి మనం? కెల్విన్ స్కేల్లోనే వాడాలి. ఈ థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అన్నిట్లో కూడా టెంపరేచర్ అంటే మనం డిఫాల్ట్గా కెల్విన్ స్కేల్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ టాపిక్స్ అన్ని ఈజీగా ఉంటాయి, కాకపోతే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో సబ్స్టిట్యూట్ చేస్తే 283 కెల్విన్, 273 యాడ్ చేయండి చాలు. ఈ టెంపరేచర్ని కన్వర్ట్ చేస్తే సారీ 283 కాదు, 283నే కదా, 383. ఇది 383 కెల్విన్. 10, 273 ప్లస్ 10 283, 273 ప్లస్ 110 383. ఓకేనా, రైట్. టెంపరేచర్ కన్వర్షన్ అయిపోయింది. సో వాల్యూ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ అ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డివైడెడ్ బై ఇట్స్ ప్రెషర్. డెన్సిటీ డివైడెడ్ ప్రెషర్ బై ప్రెషర్ కావాలంట. సో ఓకే, పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ. గుర్తుందా, మనం ఇంతకుముందు రాసాం. సో పి ఇస్ ఈక్వల్ టు ఎన్ బదులు మాస్ డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ మోలార్ మాస్ ఇంటూ ఆర్టీ రాసుకున్నాం. సో పి ఇస్ ఈక్వల్ టు రో ఆర్టీ డివైడెడ్ బై ఎం. వాళ్ళు ఏమడుగుతున్నారు మనల్ని? సో డెన్సిటీ ఆఫ్ అ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ డివైడెడ్ బై ఇట్స్ ప్రెషర్. సో వాళ్ళు అడుగుతుంది డెన్సిటీ డివైడెడ్ బై ప్రెషర్ రేషియో అడుగుతున్నారు. డెన్సిటీ డివైడెడ్ బై ప్రెషర్ రేషియో ఈ టెంపరేచర్కి అడుగుతున్నారు. సో దిస్ ఇంప్లైస్ డెన్సిటీ డివైడెడ్ బై ప్రెషర్, డెన్సిటీ డివైడెడ్ బై ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు ఎం ఆ పక్కకు పంపించండి, ఆర్టీని కూడా ఆ పక్కకు పంపిస్తే ఇలా ఉంటుంది అవునా. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ అంటే మాస్ కాన్స్టెంట్, ఆర్ ఎలాగో కాన్స్టెంటే, ఏం మారుతుంది ఇక్కడ? టెంపరేచర్ మారుతుంది. సో రో బై పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అవునా. రో బై పి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ. సో రో బై పి in the first case divided by rho by p in the second case is equal to inversely proportional కదా. T2 divided by T1 అని రాసుకోవచ్చా? T2 ఎంత? 383 divided by T1 ఎంత? 283. సో దిస్ ప్రెషర్ రేషియో స్టార్టింగ్ ఫస్ట్ ఈ టెంపరేచర్ ఉన్న కేసులో ఎంత అంటే x అంట, సెకండ్ కేసులో ఎంతో తెలీదు, అదే కనుక్కోవాలి మనం. రో బై ప్రెషర్ ఇన్ ద సెకండ్ కేస్. కరెక్టా? సో మీరు రీఅరేంజ్ చేస్తే ఈ రో బై పి ఇన్ ద సెకండ్ కేస్ ఇస్ ఈక్వల్ టు, దీన్ని ఆ పక్కకు పంపించండి, మిగతా అదంతా ఈ పక్కకు పంపించండి. సో ఈ పక్కకు వస్తే అది ఈ పక్కకు తీసుకొస్తే 283 డివైడెడ్ బై 383 ఇంటూ ఎక్స్. ఓకేనా, రైట్, వెరీ గుడ్. సో 283 బై 383 ఇంటూ ఎక్స్. అప్రాక్సిమేట్గా 0.74 అట్లా వస్తుంది. కరెక్ట్, పర్ఫెక్ట్. వెరీ నైస్. నెక్స్ట్ వన్, when volume of system is increased twice and temperature is decreased to half of its initial temperature, then pressure becomes, so PV is equal to nRT. సో ప్రెషర్ ఏమవుతుందని అడుగుతున్నారు. P is equal to nRT divided by V. సో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రెషర్ని మారుస్తున్నారు. ఎలా మారుస్తున్నారు? వాల్యూమ్ని మార్చేస్తున్నారు. వాల్యూమ్ని ఏం చేస్తున్నారు? ఇంక్రీజ్డ్ ట్వైస్ అంట, అంటే 2V చేస్తున్నారు. ఓకే, అండ్ టెంపరేచర్ ఇస్ డిక్రీజ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ. టెంపరేచర్ని ఒరిజినల్గా ఉన్నదానికి సగం చేశారంట, T/2 చేసేసారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెషర్ ఎంత? nRT డివైడెడ్ బై 4V. అంతకుముందు ఉన్న ప్రెషర్ ఇంత, ఇప్పుడు ఎంత అయింది? 4 ఫ్యాక్టర్ ఎక్కువైంది, 4 ఫ్యాక్టర్ డినామినేటర్లో వచ్చింది. సో అంతకుముందు ప్రెషర్ ఎంతో దానికి 4 టైమ్స్ తగ్గిపోయింది ప్రెషర్. అంతకుముందు ప్రెషర్ ఎంతో ఇప్పుడు 4 టైమ్స్ తగ్గిపోయింది. ఓకేనా? సో దెన్ ద ప్రెషర్ బికమ్స్ ఎంత? 1/4 టైమ్స్. ప్రెషర్ బికమ్స్ 1/4 టైమ్స్. ప్రెషర్ డిక్రీజెస్ బై అని ఉంటే 4 టైమ్స్ అని చెప్పి ఉండొచ్చు. ప్రెషర్ ఎన్ని టైమ్స్ మారుతుంది అని అడుగుతున్నారు. అది పెరుగుతుందో తగ్గుతుందో అని కూడా చెప్పలే వాళ్ళు. అనా ప్రెషర్ తగ్గుతుంది డెఫినెట్గా. సో జస్ట్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ చేంజింగ్ అంటే 1/4 టైమ్స్. హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ డిక్రీజింగ్ అంటే 4 టైమ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఆయాస్ అర్థమైందా? దివ్య వీరంకి నమస్తే.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్ చేసుకున్న క్వశ్చన్ ఇది కూడా. ఈరోజు అన్నీ కూడా మన డిస్కషన్ అంతా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్సే. పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ 5 grams of oxygen at a pressure P and temperature T when occupying volume will be. సో 5 grams of oxygen అంట. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అప్లై చేయాలంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ తెలియాలిగా మనకు, ఓకేనా. నెంబర్ ఆఫ్ మోల్స్ n is equal to యాక్చువల్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్. సో యాక్చువల్ మాస్ ఎంత 5 grams ఆక్సిజన్కి, మోలార్ మాస్ ఎంత 32 grams. ఎందుకంటే ఆక్సిజన్ O2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఓ ఫామ్లో కాదు. ఆక్సిజన్ O2 ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకి అయితే మాస్ 16 grams మోలార్ మాస్, O2కి అయితే దానికి డబుల్ ఉంటుంది 32 grams. సో వాళ్ళు సింపుల్గా ఆక్సిజన్ అని చెప్తే వాళ్ళు O2 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా మనకు నేచర్లో ఆక్సిజన్ O2 ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో దాని మోలార్ మాస్ 32, వచ్చేసి 5 divided by 32. ఇన్ని మోల్స్ ఉంది, 5/32 మోల్స్ ఉంది. ఓకే, సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. సో పీవీ ఇస్ ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో 5/32 ఆర్టీ. సింపుల్, జస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలంతే. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. A gas at 27 degrees Celsius temperature and 30 atmospheric pressure is allowed to expand to the atmospheric pressure. Okay, చూడండి ఇక్కడ ఈజ్ అలౌడ్ టు ఎక్స్పాండ్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అంటే ఇనిషియల్ ప్రెషర్ ఇది P1 ఎంత అంటే 30 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఐడియా ఉంది కదా, ఇంటూ 10⁵ యూనిట్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే 1 atm ఇస్ ఈక్వల్ టు 1.013 into 10⁵ pascals. ఓకే, 10⁵ pascals. సో దాన్ని 1.013 అనేది 1గా అప్రాక్సిమేట్ చేసుకొని మనం 10⁵ అని రాసుకోవచ్చు, తప్పేం లేదు. 1.013 తీసుకున్నా 1 తీసుకున్నా పెద్ద తేడా ఏం రాదు మన క్యాలిక్యులేషన్లో. ఇనిషియల్ ప్రెషర్ ఇచ్చారు, ఇనిషియల్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు, కెల్విన్ స్కేల్లోకి మార్చుకోవాలి. అదొక్కటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ, కెల్విన్ స్కేల్లోకి మార్చుకోవాలి. సో ఇట్ ఈస్ అలౌడ్ టు ఎక్స్పాండ్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో దాని ప్రెషర్ ఏమైందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయింది. సెకండ్ టైం ప్రెషర్ అయింది అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత 10⁵, ఆర్ ఎల్స్ దిస్ మచ్. 1.013 నేను ఇగ్నోర్ చేసి 1గా తీసుకుంటున్నాను, 10⁵. ఇఫ్ ద వాల్యూమ్ బికమ్స్ 10 times ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. సో వాల్యూమ్ ఎంత అయిందంట 10 times ఇనిషియల్ వాల్యూమ్ అయిందంట, 10 times ఇనిషియల్ వాల్యూమ్ అయిందంట. సో 10 times V1 అనుకుందాం. ఓకే, దెన్ ఫైనల్ టెంపరేచర్ బికమ్స్ సో T2 అడుగుతున్నారు వాళ్ళు, T2 అడుగుతున్నారు. సో ఇనిషియల్ టెంపరేచర్ తెలుసు, టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, టెంపరేచర్ ఏం మారట్లా, అవునా? సారీ, టెంపరేచర్ కూడా మారుతుంది, టెంపరేచర్ మారుతుంది, ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ కూడా మారుతుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ప్రెషరు మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ కూడా మారుతుంది. సో ఇది ఐసోథర్మల్, ఐసోబారిక్, ఐసోకోరిక్ ఏ ప్రాసెస్ కాదు. ఓకే, సో ఇట్లాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది కదా, కానీ లోపల ఉన్న గ్యాస్ యొక్క మాస్ ఏమన్నా మారుతుందా? మాస్ కన్జర్వ్ అవ్వాలిగా, ఎందుకంటే గ్యాస్ ఏమి లీక్ అవ్వట్లేదు కదా. గ్యాస్ యొక్క మాస్ కన్జర్వ్ అవ్వాలిగా. గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది లేకపోతే కంప్రెస్ అవుతుంది అంటే గ్యాస్ యొక్క ప్రెషర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, టెంపరేచర్ మారుతుంది. ఈ పారామీటర్స్ మారుతున్నాయి కానీ దానిలో ఉన్న నంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అయితే మారకూడదుగా, ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ అయితే మారకూడదుగా, ఆర్ టోటల్ మాస్ అనేది మారకూడదుగా. సో యాజ్ లాంగ్ యాజ్ గ్యాస్ ఈజ్ ఎక్స్పాండింగ్ అండ్ ఆల్ దిస్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అయితే ఎప్పుడు కూడా మారదు. నెంబర్ ఆఫ్ మోల్స్ కానీ మాస్ కానీ, ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ కానీ మాస్ కానీ, ఓకే, దీస్ విల్ బి కాన్స్టెంట్. ఆర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కానీ ఇవన్నీ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ అయినా, టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఓకే, టోటల్ మాస్ ఏదైతే ఉందో గ్యాస్ది, అవి ఎక్స్పాండ్ అయినా, కంప్రెస్ అయినా, టెంపరేచర్ మారినా, ప్రెషర్ మారినా, ఏం జరిగినా యాజ్ లాంగ్ యాజ్ గ్యాస్ లీక్ అవ్వకపోతే, లేదంటే కొత్త గ్యాస్ మీరు యాడ్ చేయకపోతే దాని మాస్ మారకూడదు. మాస్ మారలేదంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మారకూడదు. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ మారలేదంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా మారకూడదు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఇది మారకూడదు. సో ఇవి ఏవో పారామీటర్స్ మార్చారు కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి P1 V1 డివైడెడ్ బై
T1 should be equal to P2 V2 divided by T2. Number of moles constant ఉండాలి కాబట్టి P1 V1 by T1 should be equal to P2 V2 by T2. ఎందుకంటే R కాన్స్టెంటే, Rని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని అప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. సో 3 మారుతున్నప్పుడు ఇలా ఈ రిలేషన్ వాడుకోండి. సో ప్రెషర్ ఇనీషియల్లీ వచ్చి 30 × 10⁵ ఇంటూ వాల్యూమ్ వచ్చేసి ఇనీషియల్గా V1 అనుకుందాం, డివైడెడ్ బై టెంపరేచర్ వచ్చేసి 300 కెల్విన్ is equal to P2 pressure in final pressure ఎంత 10⁵, final volume 10 times initial volume divided by final temperature. సో V1 క్యాన్సిల్ అయిపోతుంది, 10⁵ క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? సో 0 0 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, ఏం మిగిలింది ఇక్కడ 10 మిగిలింది. సో టెంపరేచర్ T2 is equal to 10 degrees 10 కెల్విన్, 10 కెల్విన్, ఆన్సర్ కూడా కెల్విన్లోనే వస్తుంది మనకు టెంపరేచర్ 10 కెల్విన్. 10 కెల్విన్ని సెల్సియస్లోకి మార్చాలంటే ఏం చేయాలా? 273 తీసేస్తే సెల్సియస్ స్కేల్లోకి మార్చాలి. ఎందుకంటే ఆన్సర్ సెల్సియస్ స్కేల్లో ఇచ్చారు వాళ్ళు, ఆన్సర్ సెల్సియస్ స్కేల్లో ఇచ్చారు, అవునా? ఒక్క నిమిషం, నేను మిస్ చేసాము మనం. 10 ఒక 10 మిస్ అయింది, మై మిస్టేక్. సో ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గమనిస్తే ఒక 10 మిగిలింది, ఇక్కడ నేను 10 మిస్ చేశాను. ఈ 10 ఈ పక్కకు వస్తే T2 నీ పక్క పంపించండి, 10 ఆ పక్క పంపించండి, 10 × 10 100 అవుతుంది. సో టెంపరేచర్ వచ్చి 100 కెల్విన్ వచ్చింది. సో కెల్విన్ సెల్సియస్ స్కేల్లోకి మార్చాలి. ఎందుకు మార్చాలి? ఇక్కడ ఆన్సర్ సెల్సియస్ స్కేల్లో ఉన్నాయి కాబట్టి. సో 100లోంచి 273 తీసేస్తే మనకు సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ అవుతుంది. సో వచ్చేసి -173 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? యా, ఎనీ ప్రాసెస్ని పాలిట్రోపిక్ అనొచ్చు మనం. అయాస్ ఏ ప్రాసెస్ అయినా మనం పాలిట్రోపిక్ ప్రాసెస్ అనొచ్చు. పాలిట్రోపిక్ ప్రాసెస్ అంటే జనరల్ ప్రాసెస్ అని, దాంట్లో స్పెషల్ కేసెసే మిగతావన్నీ కూడా, ఐసోబారిక్ ఐసోకోరిక్ ఇవన్నీ కూడా పాలిట్రోపిక్లో స్పెషల్ కేసెస్ అనమాట. ఓకే, ఇట్స్ లైక్ అది మోస్ట్ జనరల్ కేస్ని పాలిట్రోపిక్ అంటాం. ఆ పాలిట్రోపిక్లో పలానా కండిషన్స్ అయినప్పుడు పలానా పేర్లు పెడతాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కూడా చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. The equation of state corresponding to 8 grams of oxygen is 8 grams of oxygen. 8 grams of oxygen అంటే ఎన్ని మోల్స్? Number of moles is mass of the gas divided by molar mass of the gas. మాస్ వచ్చేసి 8 grams. ఇక్కడ క్లియర్గా O2 అని ఇచ్చారు వాళ్ళు. O2 అని చెప్పకపోయినా ఆక్సిజన్ చెప్పినా కూడా మనం 32 grams అనేది తీసుకోవాలి. ఓకేనా? సో వచ్చేసి 1/4 మోల్స్ ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ అడగలేదు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని కనుక వాళ్ళు అడిగితే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ ఎల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా ఇలా రాసుకోవచ్చు. యాక్చువల్ మాస్ బై మోలార్ మాస్, అయితే యాక్చువల్ మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ అని రాసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా మనం కనుక్కోవచ్చు. ఈ క్వశ్చన్లో అడగలేదు, బట్ మనం కనుక్కోవచ్చు. నెంబర్ ఆఫ్ మోల్స్ 1/4 కాబట్టి అవగాడ్రో నెంబర్ ఎంత? 6 × 10⁻23. సో వచ్చేసి 1.5, కరెక్టేనా? 1.5 × 10⁻23 అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయంట దాంట్లో. ఇంత మాస్ ఆఫ్ ఆక్సిజన్లో అన్ని మాలిక్యూల్స్ ఉన్నాయంట. ఓకే, సో PV = NRT ఈక్వేషన్. నెంబర్ ఆఫ్ మోల్స్ తెలిస్తే చాలు. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత? 1/4. సో 1/4 RT. PV is equal to 1/4 RT. Okay na? Very nice. Next. According to kinetic theory of gases at absolute zero temperature, ఏం జరుగుతుంది? absolute zero temperature దగ్గర ఏం జరుగుతుంది? absolute zero దగ్గర kinetic energy of these gases, kinetic energy or a translational kinetic energy is given by 3/2 kT, where T is in Kelvin scale. T is in Kelvin scale. Absolute zero దగ్గర టెంపరేచర్ ఎంత? 0 కెల్విన్. అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0 వస్తుంది, అవునా? కైనెటిక్ ఎనర్జీ 0 అంటే ½ mv² 0 అనేగా అర్థం. ఓకే, సో ½ mv² 0 అంటే వెలాసిటీ 0. సో వెలాసిటీ ఆఫ్ ఆల్ ద గ్యాస్ మాలిక్యూల్స్ ఇస్ 0. సో బేసిక్గా టెంపరేచర్ 0 కాకుండా ఏ టెంపరేచర్ ఉన్నా మాలిక్యూల్స్ మోషన్ ఉంటుంది, వాటి కైనెటిక్ అండ్ ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, రొటేషనల్ మోషన్ కూడా ఉంటుంది.
బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, సో ఆ మోషన్ అనేది ఉండదు. టెంపరేచర్ లేకపోతే దానికి ఎనర్జీనే ఉండదు, ఎనర్జీ ఉండకపోతే మూవ్ అవ్వదు అటు ఇటు. నెక్స్ట్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీస్డ్, సో ఏం జరుగుతుంది? సో PV ఈక్వల్ టు NRTని యూజ్ చేసి కూడా అనలైజ్ చేయొచ్చు మనం. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఇది కాన్స్టెంట్ అయితే ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, అవునా? ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీస్డ్, యాజ్ టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్ ప్రెషర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. ప్రెషర్ అంటే ఏంటి బేసిక్గా? వై ఇస్ ద ప్రెషర్ క్రియేటెడ్? ప్రెషర్ ఈజ్ బికాస్ ఆఫ్ కొలిషన్స్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ వాటికి ఉన్న కైనెటిక్ ఎనర్జీతో అటు ఇటు కదులుతుంటాయిగా. ఈ కదిలే ప్రాసెస్లో ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటాయి, అదేవిధంగా కంటైనర్ని కూడా గుద్దుతూ ఉంటాయి. ఈ కొలిషన్స్ వల్ల వచ్చేదాన్ని మనం ప్రెషర్ అంటాం. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ వెళ్ళి కొలైడ్ అవడం వల్ల వచ్చేదాన్ని మనం ప్రెషర్ అంటాం. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? కొలిషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా? సో కొలిషన్స్, ఓకే, కొలిషన్స్ విల్ బి ఇన్ స్ట్రైట్ అండ్ నో రాంగ్. కొలిషన్స్ విల్ నాట్ చేంజ్ కాదు, కొలిషన్స్ డెఫినెట్గా చేంజ్ అవుతాయి, ఎందుకంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ కొలిషన్స్ విల్ ఇంక్రీజ్. ప్రెషర్ ఈస్ purely because of collisions. Pressure is purely because of collisions. There is no other reason for it. Okay. So collision వల్ల ఏమవుతుంది? మొమెంటం చేంజ్ అవుతుంది. కొలిషన్ ఒక పార్టికల్ వెళ్ళి ఇంకో పార్టికల్ కొలైడ్ అయినప్పుడు దాని మొమెంటం చేంజ్ అవుతుంది. దాని మొమెంటం చేంజ్ అవడం వల్ల ఏమవుతుంది? మొమెంటం చేంజ్ అవుతుందంటే సమ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది కదా. ఫోర్స్ ఇన్వాల్వ్ అయిపోతే మొమెంటం చేంజ్ అవ్వదు కదా. సమ్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది. ఆ ఫోర్స్ ఇన్వాల్వ్ అయిందంటే ప్రెషర్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. ప్రెషర్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియానే కదా. సో ప్యూర్లీ బికాస్ ఆఫ్ కొలిషన్స్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రెషర్. ఎంత ఎక్కువ కొలిషన్స్ ఉంటే అంత ఎక్కువ ప్రెషర్ అని అర్థం. ఒక గ్యాస్ ఉంది, ఓకే, దాని వాల్యూమ్ తగ్గించేసాను, అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ తగ్గించేస్తే సేమ్ మాలిక్యూల్సే తక్కువ స్పేస్లో ఉండడానికి ట్రై చేస్తున్నాయి. తక్కువ స్పేస్లో ఉండడానికి ట్రై చేసినప్పుడు ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయిగా, అవునా? తక్కువ స్పేస్లో మనం కంప్రెస్ చేసినప్పుడు తక్కువ స్పేస్లో ఉన్నప్పుడు ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయి. అంటే వాల్యూమ్ తగ్గించినప్పుడు ఎక్కువ కొలిషన్స్ జరుగుతాయి. సరే, వాల్యూమ్ మార్చలేదు, ఈ కేసులో లాగా వాల్యూమ్ మార్చలేదు, మనం ఏం చేస్తాం? టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తాం. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏం జరుగుతుంది? ప్రతి మాలిక్యూల్కి ఉన్న ఎనర్జీ పెరిగిపోతుంది. 3/2 kT ముందు చెప్పుకున్నాం కదా, వాటి యొక్క ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ 3/2 kT. అంటే అవి విపరీతమైన స్పీడ్తో కదులుతూ ఉంటాయి. యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ దట్ స్పీడ్ ఆల్సో ఇంక్రీజెస్. ఆల్రెడీ కొలిషన్స్ కొన్ని జరుగుతున్నాయి, ఇంకా టెంపరేచర్ పెంచే కొద్దీ దాని స్పీడ్లు ఇంకా పెరిగిపోతాయి. ఎక్కువ స్పీడ్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కొలిషన్స్ జరుగుతుంటాయి. సో నెంబర్ ఆఫ్ కొలిషన్స్ పర్ యూనిట్ టైం విల్ ఇంక్రీజ్. కొలిషన్స్ ఆన్ వాల్స్ విల్ బి లెస్. అంటే కొలిషన్స్ తగ్గుతున్నాయి, ప్రెషర్ తగ్గుతున్నాయి అని చెప్తున్నారు ఫస్ట్ ఆప్షన్. కాదు కదా, ప్రెషర్ పెరుగుతుంది. సో ప్రెషర్ పెరుగుతుందన్న విషయాన్ని ఇండైరెక్ట్గా కొలిషన్స్ రూపంలో చెప్తున్నారు. ఓకేనా, రైట్. సో నేను ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు ఒక్కసారి మనకి డిఫరెంట్ లాస్ ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. బాయిల్స్ లా, వాటికి సంబంధించి క్వశ్చన్స్, గ్రాఫ్స్ని యూజ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బాయిల్స్ లా ఏం చెప్పుకుందంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఏం జరుగుతుంది చెప్పండి? PV ఈక్వల్ టు NRTలో నెంబర్ ఆఫ్ మోల్స్ మారదు గ్యాస్కి. ఆర్ ఎలాగో కాన్స్టెంటే. ఓకే, టెంపరేచర్ మారట్లేదు అని చెప్తే, ఒకవేళ టెంపరేచర్ మారట్లేదు అని చెప్తే NR కాన్స్టెంట్, ఆల్రెడీ టెంపరేచర్ మారట్లేదు, టెంపరేచర్ కూడా కాన్స్టెంటే. అంటే PV ఈక్వల్ టు కాన్స్టెంట్ అవ్వాల్సిందేగా. అంటే P షుడ్ బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్పుకోవచ్చుగా. సో బాయిల్స్లో ఏం చెప్తుంది అంటే, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఇదే బాయిల్స్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఒక పారామీటర్ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, ఆ పారామీటర్ పర్టికులర్గా T కాన్స్టెంట్ అయితే ఏం జరుగుతుందో చెప్పేదే బాయిల్స్లో. ఓకేనా, సో రైట్. దీనికి సంబంధించి గ్రాఫ్ ఒకసారి గీద్దామా. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు V. సో V x యాక్సిస్లో, P y యాక్సిస్లో మనం కనుక గ్రాఫ్ గీస్తే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. ఆర్ ఎల్స్ x ఇంటూ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే గ్రాఫ్ ఎప్పుడు కూడా x ఇంటూ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే గ్రాఫ్ మనం గీస్తే ఎప్పుడైనా సరే రెండు పారామీటర్స్ని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వస్తుందంటే ఆ వచ్చే గ్రాఫ్ ఎప్పుడు కూడా రెక్టాంగులర్ హైపర్బోలా అంటాం మనం. దాని పేరు కూడా రెక్టాంగులర్ అన్ని గ్రాఫ్స్కి మనకు పేర్లు ఉండవు, కొన్ని గ్రాఫ్స్కి మాత్రం పేర్లు ఉంటాయి. ఇది అలాంటి గ్రాఫ్. ఏదన్నా పారామీటర్, రెండు పారామీటర్స్ని మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వస్తే ఆ రెండింటిని ప్లాట్ చేస్తే వచ్చే గ్రాఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో ఇక్కడ Pని Vని మల్టిప్లై చేస్తే కూడా ఈ పర్టికులర్ సినారియోలో కాన్స్టెంట్ వస్తుంది, అవునా? సో ఇది కూడా రెక్టాంగులర్ హైపర్బోలా అని చెప్పొచ్చు. గ్రాఫ్ ఇలా ఉంటుంది.
ఓకేనా. సో గ్రాఫ్ ఇలానే గీయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే గ్రాఫ్ పీకి 1/v కూడా గీయచ్చు. పీకి 1/vకి మధ్య రిలేషన్ ఏంటి? పీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/v. 1/v పీ ఎలా ఉన్నాయి? సో పీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఎల్స్ దీన్ని మనం పీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ 1/v రాసుకుంటే 1/v అనేది ఎక్స్ యాక్సెస్గా అంటే 1/v ఎక్స్ ప్లేస్లో 1/v ఉంది, ఎక్స్ ప్లేస్లో 1/v ఉంది. ఇది చూడండి వై ప్లేస్లో పీ ఉంది. వై ఈక్వల్ టు ఎంఎక్స్ లాగా కనిపిస్తుంది. అంటే గ్రాఫ్ ఎలా ఉండాలి? డెఫినెట్గా స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అయి ఉండాలి. సో మీరు గమనించండి, పీవీ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే గ్రాఫ్ ఎప్పుడు ఇలానే రావాల్సిన అవసరం లేదు. పీవీకి సంబంధించిన గ్రాఫ్ అయితే ఇలా వస్తుంది. 90% ఆఫ్ ద సిచ్యువేషన్లో మనం ఇలాంటి గ్రాఫే గీస్తాం, పీకి వీకి గ్రాఫ్ గీస్తాం. కొన్నిసార్లు వాళ్ళు ఇలా చెప్పొచ్చు, పీకి 1/vకి గ్రాఫ్ గీయండి. పీవీ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే, కానీ పీ 1/v ప్రపోర్షనల్గా. పీ 1/v రెండు ప్రపోర్షనల్ కదా. 1/v ఎట్లా మారుతుందో పీ కూడా అట్లే మారుతుంది కదా. సో ఈ రెండింటికి గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకేనా. ఈ రెండింటికి పీకి 1/v గ్రాఫ్ గీస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. సో అట్లా జనరల్గా మనం ప్లాట్ చేసే గ్రాఫ్ ఒకటి, కానీ కొన్నిసార్లు పారామీటర్స్ని చేంజ్ చేసి కూడా గ్రాఫ్ గీయమని అడుగుతుంటారు. ఓకేనా. ఐసోథర్మల్, యా, ఇందులో హీట్ గెయిన్ జీరోనా? హీట్ గెయిన్ జీరో ఏం కాదమ్మా. సో ఐసోథర్మల్ ప్రాసెస్ బాయిల్స్లో ఐసోథర్మల్ ప్రాసెస్లో జనరల్గా కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనం ఒక ప్రాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే. బాయిల్స్లో అనేది ఒక లా. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ప్రెషర్కి వాల్యూమ్ మధ్య రిలేషన్ ఎలా ఉంది అని చెప్పేది బాయిల్స్లో. టెంపరేచర్ని కాన్స్టెంట్గా ఉంచి మిగతా పారామీటర్స్ మనం మార్చితే, అంటే ఒక గ్యాస్ మీద మనం వర్క్ చేస్తున్నాం, ఒక గ్యాస్ మీద మనం పనిచేయడానికి ట్రై చేస్తున్నాం, ఒక ప్రాసెస్ని కండక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ని కండక్ట్ చేసే ప్రాసెస్లో మనం టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తే దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అంటాం. ప్రాసెస్ వేరు, లా వేరు. ఓకే. రెండు చోట్ల టెంపరేచర్ కాన్స్టెంట్. సో హీట్ గెయిన్ జీరో ఏం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే కాన్స్టెంట్ టెంపరేచర్ అయినా వాల్యూమ్ మారుతోందిగా. చూడండి, వాల్యూమ్ మారుతోందంటే వర్క్ జరుగుతోంది. సో మనం ఇచ్చిన హీట్ అంతా కూడా వర్క్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. సో హీట్ జీరో అవ్వాల్సిన అవసరం, హీట్ గివెన్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు. హీట్ గివెన్ జీరో ఎప్పుడు జీరో అవుతుంది? ఓన్లీ అడియాబెటిక్ ప్రాసెస్లో జీరో అవుతుంది. నేను డిస్కస్ చేస్తాను వాటిని ఫ్యూచర్ క్లాసెస్లో. రేపు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మిగతా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ నేను థర్మోడైనమిక్స్ తీసుకుంటాను. ఆ థర్మోడైనమిక్ టాపిక్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం నీట్గా. ఓకేనా. ప్రస్తుతానికి మనం ఈ సింపుల్ లాస్కి రెస్ట్రిక్ట్ అవుతాం. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ చార్ల్స్ లా ఏం చెప్తోంది? ఎవరు చెప్తారు చార్ల్స్ లా గురించి? పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో 3 పారామీటర్స్, ప్రెషర్, వాల్యూము, టెంపరేచర్. అవునా? ఈ 3 పారామీటర్స్లో ఒకటి కాన్స్టెంట్ గురించి మిగతావి మారుస్తున్నాం. ఓకే. చార్ల్స్లో ఎప్పుడు దేని గురించి మాట్లాడుతుంది? ప్రెషర్ మార్చకుండా ఉంటే వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అనేది చార్ల్స్లో మాట్లాడుతుంది. ఈ లాస్ అన్ని కూడా పెద్ద అద్భుతమైన లాస్ ఏం కాదు. అంటే వాళ్ళు కనుక్కున్నప్పుడు చాలా కష్టపడి కనుక్కుని ఉంటారు. బట్ మన ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే చాలా ఈజీగా అనిపిస్తాయి ఈ లాస్ అన్ని కూడా. ఓకేనా. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఏముంటుంది ఒకసారి మనం కనుక్కునేసి తర్వాత రాద్దాం. సో పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పీ కాన్స్టెంట్ అంటే ఇది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది కాన్స్టెంటే, మిగతా ఏం మిగిలినాయి? వి అండ్ టీ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎలాగో మారదు, ఆర్ ఎలాగో కాన్స్టెంటే. సో వి ఇజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ డివైడెడ్ బై పి ఇంటూ టీ. మనం పీని మార్చకుండా చూసుకోగలిగితే, ప్రెషర్ని మార్చకుండా చూసుకోగలిగితే అప్పుడు వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఎలా ఉంది? వాల్యూమ్ ఇస్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్
is proportional to volume is proportional to temperature. అంటే టెంపరేచర్ని 2 times ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ కూడా 2 times ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మీరు గమనిస్తే ఎక్స్ ప్లేస్లో టీ, ఎక్స్ యాక్సిస్లో టీ, వై యాక్సిస్లో వి, వై యాక్సిస్లో వి వర్సెస్ టీ గ్రాఫ్ గీస్తున్నాం, వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్. ఎందుకంటే ప్రెషర్ ఇన్వాల్వ్ కూడా, ప్రెషర్ కాన్స్టెంట్ కదా, ప్రెషర్ కాన్స్టెంట్, ప్రెషర్ని కూడా యూజ్ చేసి గ్రాఫ్ గీయచ్చు, బట్ వాల్యూమ్కి టెంపరేచర్ మధ్య గ్రాఫ్ గీస్తున్నాను నేను. ఓకే, సో ఏం జరుగుతుంది ఇక్కడ, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు గమనిస్తే ఇది ఎలా ఉందంటే వై ప్లేస్లో వి ఉంది, వై యాక్సిస్లో వై ప్లేస్లో వి ఉంది, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఓకే. వై ఈక్వల్ టు ఎంఎక్స్ గ్రాఫ్ లాగా కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా వై ఈక్వల్ టు ఎంఎక్స్ లాగా ఉంది, వై ప్లేస్లో వి ఉంది, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది. సో ఇక్కడ స్లోప్ ప్లేస్లో ఏముంది, ఎన్ఆర్ బై పి ఉంది, ఎన్ఆర్ డివైడెడ్ బై పి ఉంది. సో మీకు చూస్తే వై ఈక్వల్ టు ఎంఎక్స్ గ్రాఫ్ లాగా ఉంది కాబట్టి ఇది స్ట్రైట్ లైన్ గ్రాఫ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ లా ఉంది. సో వి వర్సెస్ టీ మనం గ్రాఫ్ కనుక గీస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ బి స్ట్రైట్ లైన్, ఓకే, పాసింగ్ త్రూ ఆరిజిన్. సో ఇక్కడ స్లోప్ మీరు గమనిస్తే, దీని మీద క్వశ్చన్ కూడా చేసాం మనం, స్లోప్ మీరు గమనిస్తే స్లోప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు n into r divided by p. So its slope is inversely proportional to pressure. Okay na? Okay. కొన్ని క్వశ్చన్స్ చేద్దాం అమ్మా, డెఫినెట్గా కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో ఇంకొకలా ఉంది, చార్ల్స్ లా ఆఫ్ ప్రెషర్ అనొచ్చు, దానికి ఇంకో పేరు కూడా ఉంది ఈ లాకి. సింపుల్, ఇంతకుముందు టెంపరేచర్ కాన్స్టెంట్ గురించి మాట్లాడాం, నెక్స్ట్ ప్రెషర్ కాన్స్టెంట్ గురించి మాట్లాడాం. సో ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ దగ్గర ఏమవుతుంది, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏం జరుగుతుంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర PV ఈక్వల్ టు NRT. ఓకే, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు NR డివైడెడ్ బై V ఇంటూ టెంపరేచర్, అవునా. సో ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో మీరు గ్రాఫ్ గీస్తే టెంపరేచర్కి ప్రెషర్కి మనం కనుక వాల్యూమ్ గీస్తే గ్రాఫ్ గీస్తే ఇట్ విల్ డెఫినెట్లీ బి స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు n into r డివైడెడ్ బై v. ఓకేనా. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ట్రై చేయండి. ఇదే సిచ్యువేషన్లో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్కి వాల్యూమ్కి గ్రాఫ్ గీస్తాం, ఎలా ఉంటుంది చెప్తారా? అదేవిధంగా నేను మాట్లాడుతున్న ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, అదేవిధంగా ప్రెషర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది గీయగలరా? స్ట్రైట్ లైనా, హారిజాంటల్ స్ట్రైట్ లైనా, వర్టికల్ స్ట్రైట్ లైనా, లేదా స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజినా, చెప్పచ్చు కదా ఆన్సర్స్. ఇలా వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ కాన్స్టెంట్ అని చెప్పా కదా, అంటే మీరు టెంపరేచర్ మార్చినా ప్రెషర్ మార్చినా వాల్యూమ్ మాత్రం మారదు. సో వాల్యూమ్ మారకూడదుగా, వాల్యూమ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. వన్ మోర్ క్వశ్చన్. సో అబౌట్ దిస్ వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? మేఘనా, వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ గ్రాఫ్. సో ఇక్కడ కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నాం కదా, సో ప్రెషర్ మారుతుంది, ప్రెషర్ మారితే వాల్యూమ్ ఏమైనా మారుతుందా? మారట్లా, అది కూడా హారిజాంటల్ స్ట్రైట్ లైన్ వస్తుంది, అవునా. నెక్స్ట్, సో టెంపరేచర్ వర్సెస్ వాల్యూమ్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ మారుతుందా? మారట్లా. టెంపరేచర్ మారుతుందా? మారుతుంది, కరెక్టా. సో వాల్యూమ్ మారట్లా కానీ టెంపరేచర్ మారుతుంది. చూడండి, వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంది, చూడండి వాల్యూమ్ మారట్లా, టెంపరేచర్ మాత్రం మారుతుంది. ఇలా ప్రతి కేసులోనూ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ని గ్రాఫ్ని గీయచ్చు.
డిఫరెంట్ పారామీటర్స్ మధ్య గ్రాఫ్స్ని గీయచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా అదే విధంగా గ్రాఫ్స్ గీద్దాం మనం. వాల్యూమ్ వర్సెస్ ప్రెషర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్. ప్రెషర్ సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి వర్టికల్ లైన్. అవునా? వెరీ గుడ్ అయాస్. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటున్నారు కదా, టెంపరేచర్ మారుతుంది, వాల్యూమ్ మారుతుంది, కానీ ప్రెషర్ మారట్లా. ప్రెషర్ మారట్లేదు కాబట్టి ఇలా ఉంటుంది. ప్రెషర్ y యాక్సిస్లో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ప్రెషర్ x యాక్సిస్లో ఉంది కాబట్టి ప్రెషర్ మారట్లేదంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రెషర్ మారట్లా, ప్రెషర్ x యాక్సిస్లో ఉంది. ప్రెషర్ మారకూడదంటే ఇలా మారితే ప్రెషర్ మారిపోతుంది, ఇలా ఉంటేనే ప్రెషర్ మారకుండా ఉంటుంది. సో టెంపరేచర్ మారుతుంది కానీ ప్రెషర్ మారట్లా. ఇలా డిఫరెంట్ గ్రాఫ్స్ గీయచ్చు. ఓకేనా. రైట్. ఇంకొకసారి బాయిల్స్ లాగా కూడా వెళ్దాం. బాయిల్స్ లాలో కూడా ఇంకో కొన్ని గ్రాఫ్స్ పాసిబుల్. ఇక్కడ బాయిల్స్ లాలో కూడా ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్, బాయిల్స్ లాలో వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్. at constant pressure, constant temperature, బాయిల్స్ లా రిలేటెడ్ గ్రాఫ్స్ గీస్తున్నాము. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ గ్రాఫ్స్ గీస్తారా? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ గ్రాఫ్ గీస్తే టెంపరేచర్ కాన్స్టెంట్ అంటున్నాం కదా, ప్రెషర్ మారుతోంది, వాల్యూమ్ మారుతుంది, కానీ టెంపరేచర్ మారట్లేదు. సో టెంపరేచర్ మారట్లేదు అంటే టెంపరేచర్ మారకుండా ఉండాలంటే ఇలా లైన్ ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే టెంపరేచర్ మారుతుంది, ఇలా ఉన్న టెంపరేచర్ మారుతుంది. ఎలా ఉండాలి? టెంపరేచర్ మారకుండా ఉండాలంటే వర్టికల్ స్ట్రైట్ లైన్ అయితేనే టెంపరేచర్ మారకుండా పోతుంది. అవునా? వెరీ గుడ్. నెక్స్ట్ సో ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్ మారట్లా, వాల్యూమ్ మారుతుంది. వాల్యూమ్ మారినా టెంపరేచర్ మారకూడదు. టెంపరేచర్ మారకుండా ఉండాలంటే ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఇలా ఉన్నా టెంపరేచర్ మారుతుంది, కానీ అలా ఉండకూడదు. ఇలా ఉంటే టెంపరేచర్ వాల్యూ మారకుండా ఉన్నట్టు. ఓకేనా? అవగాడ్రోస్ లా ఏం చెప్తోంది? అవగాడ్రోస్ లా ఏం చెప్తోంది? సో అవగాడ్రోస్ లా ఏం చెప్తోందంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ టూ గ్యాసెస్ at same pressure and temperature have same number of molecules. Same number of molecules. చూడండి, ఇక్కడ రెండు గ్యాసెస్కి సేమ్ వాల్యూమ్ కనుక ఉంటే, అవి సేమ్ ప్రెషర్ సేమ్ టెంపరేచర్ దగ్గర కనుక ఉంటే, ఈ గ్యాస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో ఈ గ్యాస్లో కూడా అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఈక్వల్ మాసెస్ కాదు మనం మాట్లాడుతున్నాం, ఈక్వల్ వాల్యూమ్స్. అంటే H2 గ్యాస్ తీసుకున్నాం, H2 గ్యాస్ 1 లీటర్ తీసుకున్నాం, O2 గ్యాస్ కూడా 1 లీటర్ తీసుకున్నాం, సేమ్ వాల్యూమ్, సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేద్దాం. H2 కూడా O2 కూడా సేమ్ ప్రెషర్ మెయింటైన్ చేద్దాం, సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఇలా కనుక మనం చేయగలిగితే ఈ 1 లీటర్ ఆఫ్ ఆక్సిజన్లో O2లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో, O2 మాలిక్యూల్స్ ఉన్నాయో, ఈ 1 లీటర్ ఆఫ్ H2లో కూడా అన్ని మాలిక్యూల్స్ ఉంటాయండి. సేమ్ మాలిక్యూల్స్ ఉన్నాయంటే మీనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా సేమ్ అని అర్థం. ఇది కూడా మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. PV/RT = N చూడొచ్చు కదా.
పీవీ బై ఆర్టీ ఈక్వల్ టు ఎన్. సో రెండు గ్యాసెస్కి ఈ రేషియో ఏదైతుందో పీవీ బై ఆర్టీ అనే రేషియో మనం రెండు డిఫరెంట్ గ్యాసెస్కి కనుక ఈ రేషియో సేమ్ చేయగలిగాం అనుకో, P1 V1 by RT1 is same as P2 V2 by R. ఈ రేషియో కనుక సేమ్ చేస్తే రెండు గ్యాసెస్కి నంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అయినట్టేగా. ఈ రేషియో కనుక సేమ్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అయినట్టేగా. ఈ రేషియో సేమ్ చేయాలంటే సేమ్ ప్రెషరు, సేమ్ వాల్యూము, సేమ్ టెంపరేచర్ కనుక మెయింటైన్ చేస్తే రెండు గ్యాసెస్కి ఈ రేషియో సేమ్ అవుతుంది. ఈ రేషియో సేమ్ అవడం అంటే నంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అవడం. నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ డివైడెడ్ బై అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇది సేమ్ అవడం అంటే మీనింగ్ ఇది సేమ్ అవడం. దీంట్లో ఇది కాన్స్టెంట్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా సేమ్ అవడం. ఓకేనా, రైట్. ఇది అవగాడ్రో లా. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. మొత్తం 5 లాస్ ఉన్నాయి. దాంట్లో 5th లా ఇది, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఓకే, డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఓకే, ఏం చెప్తుంది అంటే if multiple gases are exerting pressures P1, P2 and so on, if they alone occupy a container, సో చాలా గ్యాసెస్ ఉన్నాయి. ఒక్కొక్క గ్యాస్ ఒక కంటైనర్లో పెడితే, ఇండివిజువల్ ఒక్కొక్క గ్యాసే పెడితే అవి ఎగ్జర్ట్ చేస్తున్న ప్రెషర్ అంటే ఎగ్జర్ట్ చేస్తున్న కొలిషన్స్ P1 ఫస్ట్ గ్యాస్ పెడితే, సెకండ్ గ్యాస్ పెడితే P2. ఓకే, ఇలా జరుగుతుంటే దెన్ ఇఫ్ యూ మిక్స్ ఆల్ ద గ్యాసెస్ ఇన్ ద సేమ్ కంటైనర్, ఆల్ గ్యాసెస్ ఇన్ ద సేమ్ కంటైనర్, then pressure in the container is equal to sum of individual pressures exerted by ఈచ్ గ్యాస్. అంటే ఒక కంటైనర్లో చాలా గ్యాసులు మనం మిక్స్ చేయాలి. అన్ని గ్యాసులు మిక్స్ చేస్తే ఒక ప్రెషర్ వస్తుంది. ఓకే, అన్ని గ్యాసెస్ మిక్స్ చేస్తే ఒక ప్రెషర్ వస్తుంది. ఆ ప్రెషర్ ఎంత అంటే అన్ని గ్యాసెస్ కాకుండా సపరేట్గా ఒక్కొక్క గ్యాసే ఫిల్ చేయండి. ఒక్కొక్క గ్యాస్ ఫిల్ చేయండి, దాంట్లో ప్రెషర్ కనుక్కోండి. ఆ ప్రెషర్ P1 అనుకుందాం. రెండో గ్యాస్ ఫిల్ చేయండి సేమ్ కంటైనర్లో, ఓన్లీ రెండో గ్యాస్ ఫిల్ చేయండి, అప్పుడు వచ్చే ప్రెషర్ P2 అనుకుందాం. ఓకే, అట్లా ఇండివిజువల్ గ్యాసెస్ ఫిల్ చేస్తే ఎంతైతే ప్రెషర్స్ వస్తుందో వాటిని పార్షియల్ ప్రెషర్స్ అంటున్నాం. ఈ పార్షియల్ ప్రెషర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మనం అన్ని గ్యాసెస్ని ఒకే కంటైనర్లో ఫిల్ చేసినప్పుడు ఎంత ప్రెషర్ అయితే వస్తుందో అదంతా కూడా సమ్ ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్గా మనం రాసుకోవచ్చు. ఓకేనా, సో ఇది చాలా సింపుల్గా ప్రూవ్ చేయొచ్చమ్మా, వాల్యూమ్ V అనుకుందాం. ఫస్ట్ గ్యాస్ని ఫిల్ చేసాం మనం. ఓకే, సో ఇక్కడ ఎగ్జర్ట్ అవుతున్న ప్రెషర్ P1. దీంట్లో లోపల N1 మోల్స్ ఉంటాయిగా. ఫస్ట్ గ్యాస్లో N1 మోల్స్ ఉన్నాయనుకుందాం. అదేవిధంగా సెకండ్ గ్యాస్ ఏ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? సేమ్ వాల్యూమ్, సేమ్ కంటైనర్ కదా, దానివల్ల ఎగ్జర్ట్ అవుతున్న ప్రెషర్ P2, దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ N2. అదేవిధంగా థర్డ్, ఫోర్త్. సో ఇప్పుడు అదే కంటైనర్లో ఫస్ట్ గ్యాస్ ఫిల్ చేసాం అంటే N1 మోల్స్ ఉన్నాయి, సెకండ్ గ్యాస్ ఫిల్ చేసాం దానివల్ల N2 మోల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎప్పుడు కూడా యాడ్ అవుతాయి కదా, థర్డ్ గ్యాస్ వల్ల N3 మోల్స్ అండ్ సో ఆన్. సో అన్ని గ్యాసెస్ ఫిల్ చేసినప్పుడు వచ్చిన ప్రెషర్ని P అనుకుంటున్నాం. కానీ వాల్యూమ్ ఇక్కడ సేమ్, అన్ని కేసెస్లోనూ సేమ్ కంటైనర్ వాడుతున్నాం. సో PV ఈక్వల్ టు NRTలో P ఈజ్ ఈక్వల్ టు NRT/V అని రాసుకోవచ్చు. మనం
టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా, టెంపరేచర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు N1 + N2 + N3 అండ్ సో ఆన్. ఇక్కడ N ఫైనల్ గ్యాస్కి మనం అప్లై చేస్తే ఈ ఈక్వేషన్ P ఈజ్ ఈక్వల్ టు N ప్లేస్లో N1 + N2 + N3 అండ్ సో ఆన్ రాసుకుంటే ఇంటూ RT డివైడెడ్ బై V రాసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వేషన్ అప్లై చేస్తే P1 ఈజ్ ఈక్వల్ టు P = NRT/V అవునా. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ మోల్స్ N1. అదే సెకండ్ కేసులో రాసుకుంటే P2 ఈజ్ ఈక్వల్ టు N2RT డివైడెడ్ బై V అని రాసుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ దానికి మీరు గమనిస్తే ఫస్ట్ పార్ట్ N1RT/V అనేది ప్రెషర్ డ్యూ టు ఫస్ట్ గ్యాస్ ప్లస్ N2RT/V అనేది ప్రెషర్ డ్యూ టు సెకండ్ గ్యాస్ అండ్ సో ఆన్. దీన్ని డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ అంటారు. మనం ఈజీగా ప్రూవ్ కూడా చేయొచ్చు. చాలా గ్యాసెస్ వల్ల వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో, ఓకే యా దినేష్ బాయ్. చాలా గ్యాసెస్ వల్ల వచ్చే ప్రెషర్ ఒక కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక్కొక్క గ్యాస్ ఇండివిజువల్గా ఫిల్ చేస్తే వచ్చే ప్రెషర్స్ని యాడ్ చేసేస్తే టోటల్ ప్రెషర్ వస్తుంది. అదే డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి. A container, if filled with O2 gas, exerts a pressure of 50 pascals, and if filled with only H2, exerts a pressure of 30 pascals. Find the pressure exerted if both gases are mixed in the same container. సింపుల్, మీకు ఐడియా రావాల్సింది లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్ వాడాలి. ఫస్ట్ పార్షియల్ ప్రెషర్ అంతా 50, సెకండ్ పార్షియల్ ప్రెషర్ అంతా రెండు గ్యాస్లో మిక్స్ చేస్తున్నాం కాబట్టి P1 + P2 చాలు. థర్డ్ గ్యాస్ కూడా ఉంటే P3 అని రాసుకోవచ్చు. సో 50 + 30 which is 80 pascals. యూనిట్ చేంజా? ఓకే చేద్దామమ్మా డెఫినెట్గా. ఓకేనా, యూనిట్ చేంజ్, ఫిజిక్స్ నొటేషన్స్, కాన్స్టెంట్ వాల్యూసా? యా అట్లాగే తప్పకుండా చేద్దాం. ఓకేనా, సో ఈరోజుకి స్టాప్ చేద్దాం ఇక్కడికి. రేపటి సెషన్లో మిగతా టాపిక్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో వెలాసిటీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్ఎంఎస్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అని, అదేవిధంగా మ్యాక్స్వెల్స్ వెలాసిటీ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అని, దాని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, దాంతోపాటు మీన్ ఫ్రీ పాత్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో వీటితో పాటు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని, ఇంటర్నల్ ఎనర్జీ అని, ఓకే, సో స్పెసిఫిక్ హీటెడ్, కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వీలైనంత వరకు రేపు మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు PYQs సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఓకే దెన్ టేక్ కేర్. ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అమ్మా, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఎనీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటాయమ్మా. ఎనీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళంతా చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు క్వశ్చన్స్ని. మోర్ ఆర్ లెస్ అందరిది ఒకేలా ఉంటుంది. చైతన్య, నారాయణ, యాలెన్, ఆకాష్, వేదాంతు, వీళ్ళంతా స్టాండర్డ్ ప్లేయర్స్. దిల్ హ్యావ్ గుడ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. థర్మోడైనమిక్స్ నేనైతే కవర్ చేయలేదమ్మా ఇప్పటిదాకా. నేను లాస్ట్ ఒక 3-4 months అయింది నేను వేదాంతు జాయిన్ అయ్యి. యూట్యూబ్లో అయితే నేను థర్మోడైనమిక్స్ ఇంకా కవర్ చేయలేదు. సో కవర్ చేస్తాను అందుకోసం. ఓకేనా, ఫైన్ దెన్, టేక్ కేర్. శ్రీలత చేద్దామమ్మా, చేద్దాం, త్వరలో చేస్తాను. ఇమీడియట్గా అయితే చేయను. ఓకేనా, ఇమీడియట్గా అయితే కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేయాల్సిన ప్లాన్ ఉంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో చేస్తాను. ఓకేనా.